సంగారెడ్డిలో మంజీరా తోపుడు బండ్ల సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎండాకాలం సందర్భంగా పాదచారుల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో మంజీరా తోపుడు బండ్ల సంఘం సహకారంతో చలివేంద్రంను సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కూరవేణితో కలిసి టౌన్ సిఐ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు సేవలు అందిస్తున్న మంజీరా తోపుడు బండ్ల సంఘం సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రమేష్, సాజిద్, సత్యం, గౌస్ మరియు సంగారెడ్డి పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అలా మంజీరా తోపుడు బండ్ల సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా అద్భుతమైన కార్యక్రమం, సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు చలివేంద్రం అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్టణ సిఐ రమేష్ గారు రావడం, ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి రమేష్ గారు, సాజిద్ గారు, మా సత్యం గారు, రషీద్ గారు, ఇంకా చాలామంది, దుర్గన్న, చింటూ, ఇంకా చాలామంది ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మార్చిలోనే భయంకరమైన ఎండలు సంగారెడ్డి పట్టణం లోపల నిజంగా 10 గంటలకు బయటికి రావాలంటే కూడా దాహార్తి తీర్చలేనటువంటి పరిస్థితులు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంజీరా తోపుడు బండ్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం ఎల్ల వేళలు నాకు తెలిసిన మటుకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడు వచ్చినా కానీ కుండలకెళ్ళి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇదేంటంటే ఏదో షోపు టప్కో ఏదో ఫోటో దిగో దానికోసం కాదు. సుమారు 3 నుంచి 4 నెలలు ఖచ్చితంగా ఇలా శంకరాన్న అనేటువంటి వ్యక్తి ఉంటాడు, ఆయన ఖచ్చితంగా నీళ్ళు పోస్తారు. మున్సిపల్ వాళ్ళు కూడా ఈ వాటర్ సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, కుండలకేసి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఎవ్వరికి దాహార్తి ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవ్వరికి ఏమైనా దూపు అవుతుంది అనేటువంటి విషయం చెప్పగానే వెంటనే ఇక్కడ మా శంకరన్న ఉంటాడు, వాళ్ళు కూడా మంచినీళ్ళు ఆపేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం అందరం ఈరోజు డబ్బు 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 అనేటువంటి దాని మీద పోతున్నాము. డబ్బు కాదు, ఇటువంటి మంచి సేవా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మైనార్టీ సోదరులు, నిజంగా చెప్తున్నా కదా, ఈ రంజాన్ మాసం కావడం వల్ల కూడా మైనార్టీ సోదరులు కూడా దీనికి సంపూర్ణమైన సహకారం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా దీనికి ప్రధాన కార్యదర్శి రమేష్ గారికి, సాజిద్ గారికి, మా సత్యం గౌరవ అధ్యక్షుడు సత్యం గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే, ఎందుకంటే కులం మతం అనేటువంటి కాకుండా ఎవరు దాహంతో వచ్చినా కానీ ఆ దాహం తీర్చేటువంటి దాని మీద మేము ముందుంటామనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని సంగారెడ్డిలో 38 వార్డులు ఉన్నాయి, 38 వార్డు లోపల కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా యువతరానికి కూడా నేను సూచనప్రాయంగా తెలియజేస్తున్నా. రాజకీయ నాయకులు కానీ సామాజికవేత్తలు కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేసుకొని ముంగట్టుకోవాలనే విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పట్టణ సిఐ గారు ఇటువంటి సేవా కార్యక్రమానికి సంపూర్ణ సహకారం చేసినటువంటి వారికి మా తోపుడు బండ్ల సంఘం